మీ అదృష్టం. ఆచార్య సన్నిధానాన్ని మీరు రాగలిగారు. అది జీవితంలో ఇప్పుడు భగవద్ అనుగ్రహం కలిగినప్పుడు, భగవంతుడు మనని బాగు చేయాలని ఆయన సంకల్పం కలిగినప్పుడు మనం పెద్దల దగ్గర, ఆచార్యుల దగ్గర పంపిస్తారు. అది మంచి ఆచార్యులు లభించడం అంటే ఎవరి అనుగ్రహం? అది భగవద్ అనుగ్రహం అని చెప్తారు మన పూర్వాచార్యులు. ఎక్కడో ఎన్నో జన్మల్లో తిరుగుతున్న మనకి ఆకస్మికంగా అంటారు, అనుకోకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం మన పైన పడితే ఈ స్థానానికి, ఇలాంటి చోటికి, పెద్దల దగ్గరికి మనం రాగలం. అది ఏమనుకోవాలి? అది భగవంతుడి యొక్క అనుగ్రహం మనకైనా ఇలా కలిగింది. దాన్ని ఆకస్మిక కృప అంటారు, నిర్హేతుక కృప. మనం ఏం చేయలే, భగవంతుడి యొక్క అనుగ్రహం మన పైన అలా కలిగింది అని తెలుసుకోవాలి. శ్రీమన్నారాయణ, నాకు రామాంజనేయ విగ్రహం చూసి నుంచి చాలా నాకు ఆనందమా అనిపించింది. ఎప్పుడు చూడని దగ్గర ఇదిగా అనిపించింది. ఈక్వాలిటీ బాగా నచ్చింది. 108 దివ్య దర్శనాలు బాగా నచ్చాయి, చాలా అద్భుతంగా. 3:30కు లేచి మా పూజ అయ్యే వరకు శుభకార్యంగా చెప్పారు. ఇందులో నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే గురువు దగ్గర శిక్షణ పొందడం అంటే నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఇంటికి మా కుటుంబానికి మర్చిపోయేటట్టు అంత సంతోషంగా అనిపించింది. నేర్చుకున్న విద్యలన్నీ కూడా మన గ్రామానికి వెళ్ళి మంచి సేవగా చేసి ప్రతి వారికి తెలియపరిచేలా చేస్తాను. 10 రోజులు ఉండేసరికి భగవంతుడికి చేతులు ఎలా కడగాలి, పాదలు ఎలా కడగాలి, ముఖ ఆచమనీయం ఎలా చేయాలి, స్నానం ఎలా చేయించాలి, శుద్ధోదక స్నానం ఎలా చేయించాలి, వస్త్రం ఎలా కట్టాలి అన్నీ తెలుసుకున్నామండి. ఎందుకంటే ఊరికి వెళ్ళాక అందరినీ ఆదర్శవంతంగా చూడాలి, అందరినీ మనసులాగే చూడాలి, అందరిలో ఉన్నది ఒకటే జీవి అని దానికోసం బాగా నేర్చుకున్నాం. మరీను మా పాటలు నేర్పినటువంటి గురుగారి మీద ఎక్కువగా ఆశ పెట్టుకొని ఉన్నాము. ఎంతగానో మేము మా యొక్క ప్రయత్నం చేసి 10 మందికి మా యొక్క ఆలోచన తెలియపరుస్తామని, స్వాముల వారి విషయం కానీ, కథలు కానీ, ఏదో వచ్చినటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తామని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్న విషయాలు మా గ్రామానికి వెళ్ళి సక్రమంగా నిర్వహించుకుంటామని, అలాగే రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, యుద్ధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ, అలాగే అయోధ్యలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి సాక్షాత్తు రామానుజ స్వామి వారు, అలాగే చిన్నజీవ స్వామి వారు చూస్తున్నట్టుగా నాకు అనిపించింది. మేము కిష్కింధకాండలో హనుమంతుల వానర సైన్యంగా మేము అనుకుంటున్నాము. అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా అయితే శ్రద్ధ చూపించారో మేము మా గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాక్షస గుణాలు ఉన్నటువంటి వాళ్ళని సక్రమంగా మంచి దారిలో పెడతామని తీసుకుంటాం. జై శ్రీరామ్. చిన్నజీవి స్వామి వారు అర్చక శిక్షణకై మాకు గిరిజనులకు ఇక్కడ 11 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆ శిక్షణలో చాలామంది గురువులు అర్చకత్వానికి సంబంధించి ఎన్నో విషయాలు చెప్పారు. వివిధ స్వాములు జిఆర్ స్వామి వారి క్లాస్ మాకు వినడము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మరి వాళ్ళు దేన్ని ఆశించి పెట్టారో ఆ ఆశయాలను మేము నెరవేరుస్తామని, మా పల్లెలకి వెళ్ళి ఆ ఆశయాలను నెరవేరుస్తామని మేము భావిస్తున్నాము. ఆ భగవంతుడు ఆ శ్రీ రామానుజుల వారికి ఎన్నో జన్మలు ఇవ్వాలని, ఇంకా ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమం చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. వికాస తరంగిణి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా నుంచి ఎన్నిక చేయబడినటువంటి గిరిజన అర్చక బృందము గత 11 రోజుల నుంచి సమతామూర్తి స్ఫూర్తి శిక్షణా కేంద్రంలో అద్భుతమైనటువంటి సమయం గడిపారు. శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామీజీ వారు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ సుమారుగా 16 గంటలు వీరితో సంభాషించే అదృష్టం వీరు నోచుకున్నారు. వీళ్ళని చూస్తుంటే స్వామివారి అవ్యాజమైన ప్రేమ, దయ, అనుగ్రహం ఎలాంటిదని కనిపిస్తుంది కన్నులారా. నేనేదో 1, 2 తరగతులు తీసుకుని వెళ్ళాలనే ఆలోచనతో వచ్చాను. కానీ నాకు అనిపించింది వీళ్ళకి నేను చెప్పడం కాదు, వీళ్ళని చూస్తూ స్వామివారి సమక్షంలో నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని గత 11 రోజులుగా ఆశ్రమంలోనే ఉంటూ నాకు తోచినంత సేవ చేసుకుంటూ స్వామివారి శరణ సన్నిధిలో నేను సమయం గడిపాను. మోస్ట్ వండర్ఫుల్ టైమ్ దట్ ఐ హ్యాడ్ ఇన్ మై లైఫ్ లెర్నింగ్ వైల్ సీయింగ్, వాచింగ్ స్వామీస్ డివైన్ మిషన్. జై శ్రీమన్నారాయణ.